ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఆ, శ్రీ కుమారి శ్రీలత గారు ఉన్నారు. ఉమ్, శ్రీలత గారు, మీరు కొన్ని ప్రశ్నలు ఇదివరకు సంధించారు. శివతత్వము, శక్తితత్వం గురించి. వాటి మీద రెండో పారి మీరు ఇంకో కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి మీరు ప్రశ్నలు అడిగితే, లేకపోతే మీరు అనుకునేది ఏంటో చెప్తే, మీ యొక్క వ్యాఖ్యానం ఏంటో చెప్తే దాని ప్రకారం రవిశంకర్ గారు ఉన్నారు ఇక్కడ. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి అందరికీ. ఉమ్. అలానే అనిల్, తరుణ్ ఇద్దరు కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆ, అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తపరుస్తారు. నమస్కారం టు బోత్ ఆఫ్ యూ. ఓం నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీలత నమస్కారం. గారు, వెల్కమ్ టు ద షో. నమస్కారం అమ్మ. సో మీరేం చేస్తారంటే, మీరు వెలిబుచ్చిన అభిప్రాయం ఏదైతే శివతత్వం శక్తితత్వం మీద ఉందో అది ఒక్కసారి మీరు చెబితే అప్పుడు ఆ, మనం ముందుకెళ్ళచ్చు. ఓకే. మీది మీ పూర్తి పేరు శ్రీలతనేనా, ఇంకేమైనా ఉందా? నమస్తే అండి. నా పేరు శ్రీలత శ్రీపతి పండితారాధ్యుల. అది అది నా సర్నేమ్. సో ఐఎమ్ మ్యారీడ్. సారీ, మై నేను సర్నేమ్ ఈజ్ సారీ, మత్కుమల్లి. అయితే శ్రీమతి శ్రీలత గారు. సారీ, అవునండి, తప్పైంది. అవునండి. యా. సో ప్రస్తుతం నా ఇంటి పేరు మత్కుమల్లి. Okay. బట్ ఫర్ రికార్డ్స్ ఇట్ ఈస్ Yeah, yeah. శ్రీమతి పండితారాధ్యుల. సో ప్యానెల్లో ఉన్న అందరికీ అనేక అనేక నమస్కారములు. మీ వీడియోస్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. బట్ ఫ్యూ ఆఫ్ ది వీడియోస్ ఐ ఐ ఐ ఐ ఐ వాచ్ దెమ్ అగైన్ అండ్ అగైన్ if I do not understand or follow them. So much knowledgeable, and I felt the thought process syncs much well with your videos. So and ఇలాంటి ప్రేరణని అందరికీ పంచుతున్నందుకు ముందుగా ధన్యవాదములు. ఎందుకంటే మనకి ఆచారాలని, వ్యవహారాలని, లేకపోతే ఏదో ఒక పురాణ గాథ అని మనము పెద్దవాళ్ళు అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి చెప్పాలంటే కూడా వాళ్ళు లాజికల్ గా ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా, ఇది ఇలా అవుతుందా అని అడుగుతారు. సో వాళ్ళకి మేము ఎందుకు మనం వీటి నుంచి మనం ఏ విధమైన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అనేది వాళ్ళకి కొన్ని డాట్స్ వీ షుడ్ ఎనేబుల్ దెమ్ టు కనెక్ట్ ద డాట్స్ ఫర్ దెమ్. సో అలాంటి ప్రేరణని మనము ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మీ వీడియోస్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఇంకో చిన్న యాడ్ ఆన్ చేస్తాను. అండ్ పురాణాల గురించి ఉన్న అపోహలని అంటే నేను వివిధాలుగా చదివిన వాటి అంటే ఇతమిద్దంగా ఇక్కడి నుంచి నేను చదివాను, ఇక్కడి నుంచి నేర్చుకున్నాను అని చెప్పలేను. కానీ నా నా దృష్టికి వచ్చిన అంశాలని బట్టి పురాణాల గురించి ఏవైతే అపోహలు ఉన్నాయో, లేకపోతే వాటి గురించి ఎలాగైతే మిస్కమ్యూనికేషన్, మన పురాణాల నుంచి మనం నేర్చుకునే దానికన్నా మిస్కమ్యూనికేషన్ దాన్ని రాంగ్ గా ట్రాన్స్లేట్ చేయడమే మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అండ్ ఎలా అంటే మూఢనమ్మకాలు ప్రబలుతాయి కొన్ని సందర్భాల్లో. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో ఏమిటంటే ఇతర ధర్మాలని పాటించే వాళ్ళు వాటినే లోపాలుగా చూపించినప్పుడు, అండ్ పీపుల్ ఆర్ who follow Sanatana Dharma, they are not able to effectively defend it. అదొకటి గమనిస్తాము. అండ్ వాళ్ళే ఎక్కడెక్కడి నుంచో చదివినవి ఇంకా ఇంకా ఎక్కువ మిస్ఇంటర్ప్రిటేషన్ కి యాడ్ చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ రియల్లీ అడ్రస్సింగ్ ది ఇష్యూ ప్రాపర్లీ. సో అదొకటి. ఇంకొకటి, విత్ ఇన్ ది సనాతన ధర్మ కొంతమంది శాక్తేయం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు, కొంతమంది విష్ణుమూర్తినే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయ్యప్ప స్వామినే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టేసుకుంటూ ఉంటారు. లైక్ పద్మ పురాణంలో
ఇలా చెప్పారు విష్ణుమూర్తి పరమాత్మ ఏదో సమ్ అంటే దోస్ హూ ఫాలో ఆర్ దోస్ హూ వర్షిప్ లార్డ్ విష్ణు వాళ్ళు పద్మ పురాణం నుంచి రిఫరెన్స్ తెస్తారు. ఆమ్, అమ్మవారిని పూజించే వాళ్ళు బ్రహ్మాండ పురాణం నుంచి లలితా సహస్రనామంలో ఇలా చెప్పారు. అమ్మవారి గోళ్ళ నుంచి ఐ మీన్ కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆ అమ్మవారి చేతి వేళ్లలో నుంచే దశావతారాలు వచ్చేసాయి అని అసలు వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అయిపోతారు. అండ్ శివారాధకులు శివ పురాణం, మార్కండేయ పురాణం, ఆ, ఇలా స్కాంద పురాణము, ఈ రిఫరెన్సెస్ తో తీసుకొని శివుడే అసలైన పరమాత్మ ఇలా అండి. సో వన్ థింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ ఈజ్ శివతత్వము, విష్ణుతత్వము, శక్తి, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది సేమ్ పరమాత్మ. సో ఇది లేదే అది లేదు అది లేదే అవును నిజమే, కానీ we have to understand that the Shiva, Vishnu, Shakti, whatever name we are giving, these are all just the attributes of the same Paramatma. So మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆధారం కావాలి కాబట్టి మనకి పురాణాలు దానికి హెల్ప్ అవుతాయి. అంటే మనకు అందరికీ అంత జ్ఞానం ఉండదు నిజంగా, అంత బ్రహ్మజ్ఞానం అందరికి ఉండదు కాబట్టి ఇనిషియల్లీ వెన్ యూ హ్యావ్ టు కనెక్ట్ టు ది గాడ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ గైడ్ అ చైల్డ్, యూ హ్యావ్ టు అంటే వాళ్ళకు ఒక ఆధారం ఏదో చూపిస్తే ఫస్ట్ భక్తి అనేది ఏర్పడితే స్లోగా భగవంతునికి కనెక్ట్ చేసే మార్గంలో వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ టు కనెక్ట్ టు ది సేమ్ పరబ్రహ్మ. సో ఇది నాకు అది అంటే నేను బేసికల్లీ ఐ కమ్ ఫ్రమ్ లింగధారులు ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీస్ లో పూర్తి శివారాధన అయ్యారు. అండ్ ఐ క్లోజ్లీ మీదైతే అబ్జర్వ్ లింగదారులు అంటే కాకినాడ రాజమండ్రి దగ్గర. అంటే మా నాన్నగారు వాళ్ళది ఈమని తెనాలి అండి. ఓకే ఓకే. అవును, ఎప్పటి నుంచో అగ్రహారాలు అవి ఉండొచ్చు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో లింగధారులు ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ ఐ థింక్ దే హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ అబౌట్ 1500+ years. లింగాయతులు ఈజ్ డిఫరెంట్ సెక్ట్ విచ్ ఈస్ లింగాయతులు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫేమస్ ఇన్ కర్ణాటక. వాళ్ళు లింగం ధరిస్తారు కానీ వాళ్ళు వేరు. అండ్ సో అంటే అంటే మా ప్రీవియస్ జనరేషన్ అండ్ ఐ క్లోజ్లీ సీ ది ఇన్స్టాన్సెస్ వేర్ అంటే విష్ణుమూర్తికి పూజలు ఏవి చెయ్యరు. అంటే ఎవరైనా చేసినా కానీ ఎందుకు అంటే అదేదో విలువేసినట్టు చూస్తారు. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అదర్ communities also. When I observe few who follow Shakteయం closely, వాళ్ళు శివుడు లేదు అంతా అమ్మవారే అన్నట్టు వాళ్ళు ఉన్నారు. సో ఏది తప్పు కాదు, ఇట్ ఇస్ జస్ట్ perspective that we take. And when it comes to Puranas, what I understood it, I mean, sorry if I'm not deviating from the topic, I just want to add 2 lines about the Puranas, what I observe from my knowledge. So Puranalni, so even if I tell my kids, what I tell them is పురాణము అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ థింకింగ్ లో మనం అనుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ I mean, from the perspective of Shiva, what it is, or from the perspective of Shakti, what it is. So ఒక్కొక్క పురాణం ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆర్ ఒక్కొక్క లెన్స్ లో చూసి యోగులు దర్శించి ఇచ్చినవి. సో మనకి అవి కాన్ఫ్లిక్ట్ గా అనిపించవచ్చు, అవి తప్పు అని కూడా అనలేము. అంటే ఐ మీన్ టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ రాకెటరీ మూవీ ఉంది, అది ఒక శాస్త్రవేత్త బయోగ్రఫీ
అని మనం చూస్తాం. ఉమ్, కానీ ఇంకో వేరే అంటే అదే ప్రాజెక్ట్ కి పనిచేసిన సైంటిస్ట్ దే కెన్ కమ్ అండ్ సే వాట్ దిస్ పర్సన్ డిడ్, ఇట్ ఈస్ అవర్ టీమ్ దట్ contributed a lot, it is our technology that actually helped అని అంటారు. కానీ what we have to understand is rocketry is from the perspective of one particular scientist, and if it is a biography of a person, ఆ పర్సన్ సెంట్రిక్ గానే ఆ ఆ మూవీ ఉంటుంది. అలాగే పురాణం కూడా ఒక 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 శక్తి సెంట్రిక్ గా ఉంటుంది. సో when the lens are different or point of view is different, the story narration or or describing the importance of some some shakti or some devada would be definitely different. So యా దీన్ని అలా అర్థం చేసుకోవాలి అనే చెప్తాను. అంటే ఎవరన్నా అడిగినా అంటే అంటే mostly my kids are very curious, and they ask a lot of doubts, and I tell them this way, అవి తప్పు అని కాదు, it is a different perspective. If you look at the same story in a different Puranam, it will be little different because the perspective is different. And ఇది కూడా యోగులు మునులు వాళ్ళు దర్శించిన పద్ధతిని బట్టి వాళ్ళ దృష్టికోణంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అలా రాసుంటారు. సో దేర్ వుడ్ బి కాన్ఫ్లిక్ట్స్, బట్ అన్నిటికీ అంటే మనం ఏదైనా రిఫరెన్స్ ఇక్కడ దొరికినప్పుడు యూ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ వేదాస్ ఓన్లీ, బికాజ్ వేదంలో ఉన్నది అత్యంత ప్రామాణికము. ఒక పురాణం రిఫరెన్స్ తోటి కన్ఫైన్ అవ్వదు, రెండు పురాణాల్లో ఇలా కాన్ఫ్లిక్ట్ ఉండేంటి అని ఆర్గ్యుమెంట్ వద్దు. ఒక పురాణంలో ఉందంటే అది తప్పేమీ కాదు, కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, బట్ దానికి ఆధారం ఏదైనా ఉంటే వేదంలో వెతుక్కోవడం అత్యుత్తమం. సో దట్ యువర్ డౌట్స్ ఆర్ completely I mean whatever shattering in your mind, it will be completely dismissed if you fall back on Vedas. So ఎస్ that's how I mean అది నిజంగా మనల్ని అపోహల నుంచి దూరం చేసుకుని మనకి క్లారిటీ రావాలి అని అంటే అదొక్కటి మార్గం అని ఐ మీన్ I realized over some years I ఎస్ have realized that. కరెక్ట్ అమ్మా. సో గుడ్. సో ఇప్పుడు మీరు ఈ శివ శక్తి విషయాల్ని తీసుకొచ్చి మంచి యాంగిల్లో తీసుకొచ్చారు మీరు. వాటిని మేము ఒక వీడియో చేసాము. సో ఇప్పుడు మీరు రెండోసారి ఒక ఈమెయిల్ పెట్టారు మీ విత్ సమ్ డీటెయిల్స్. కెన్ యూ షో సమ్ లైట్ ఆన్ దట్ వన్? I'm sorry if I have deviated from No, the no, it's okay. original No, topic. what you said is correct. So that I will discuss at the ending. At present, let's go for the topic. Yeah. Sure. So now initial question, అంటే నేను ఆలోచించినది గణపతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించినప్పుడు నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే అంటే నా ఇనిషియల్ క్వశ్చన్ కూడా గణపతి చేసే అంటే గణపతిని మనము ఎక్కువ అవిఘ్నకారకుడు అని అంటాము. అవిఘ్నకారకుడు అంటే విఘ్నకారకుడుగా ఆయనే అయి ఉంటాడు కదా, అదొకటి. సో ఈ విఘ్నము అవిఘ్నము అనేవి ఏ పర్స్పెక్టివ్ ఎందులో వస్తాయి అంటే ఏదైనా కార్యనిర్వహణలోనే వస్తాయి. కార్యనిర్వహణ అంటే శక్తి అంటే నథింగ్ బట్ అమ్మవారు ఆర్ పార్వతి ఆర్ పరాశక్తి అని మనం ఏదైతే అంటామో. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని అంటే గణేశుడు చేసే పనులన్నీ ఐ కెన్ ఫీల్ దే ఆర్ ఆల్ మోస్ట్లీ అసోసియేటెడ్ టు అమ్మవారు, బికాజ్ what I understood Parashakti is Parashakti or Shakti in the universe is the power which creates required situations so that any ఒక జీవికి ఉన్న అతని కర్మలని అనుసరించి
అతను కర్మ ఫలాన్ని పొందుతూ ఉండాలి. ఆ కర్మ ఫలాల్ని పొందాలి అంటే దానికి కాలానుగుణంగా ఆ ఆ రిక్వైర్డ్ సిచ్యుయేషన్స్ తను ఫేస్ చెయ్యాలి. అండ్ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా సందర్భాలు ఉంటాయి. ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని తీసుకోవడానికి కూడా తనకి సందర్భాలు క్రియేట్ అవుతూ ఉండాలి. అయితే సో వాట్ ఐ అండర్స్టూడ్ పరాశక్తి యాజ్ షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ సచ్ situations are సందర్భములు సో దట్ యూ కెన్ రిసీవ్ ది కర్మఫలం. సో ఈ పర్స్పెక్టివ్ లో నేను ఆలోచించినప్పుడు గణపతి కూడా ఈ ఈ సమ్ కార్యనిర్వహణ ఆర్ గివింగ్ బ్యాక్ ది రిజల్ట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించినప్పుడు నాకు ఈ థాట్స్ అన్ని వచ్చాయి అనమాట. సో గణపతి మెయిన్లీ శక్తికి రిలేటెడ్ అయినప్పుడు ఎందుకు శివుని చేత ఇనీషియల్ గా ఐ మీన్ తొలగింపబడ్డాడు అని ఆలోచించినప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఓకే, కాలము శక్తి అనున్నవి ఒకదానినొకటి అనుగమిస్తూ అతిక్రమించకుండా ఉంటేనే ఇవి అవుతాయి. ఎందుకంటే ఈ శక్తి కెనాట్ overbound time, because if it overbounds time there is no sense. సో ఇందుకనే ఈ పురాణంలో ఇలా కథ ఉందేమో అని నాకు అనిపించి ఆ ప్రశ్నని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కాలము శక్తి there must be some imbalance బికాజ్ వినాయకుడు అనే అంతర్లీనమైన శక్తి ఇట్ ఈస్ అంతర్లీనమైన శక్తి అని నేను ఎందుకు అనుకున్నానంటే వెన్ వీఆర్ కాలింగ్ హిమ్ యాజ్ విఘ్నకారకుడు, దిస్ ఈస్ ఆల్ పర్టైనింగ్ టు గివింగ్ బ్యాక్ ది కర్మ ఫలాస్ టు ది to different atmas. So it is closely and fully related to శక్తి అని అనిపించింది. సో ఈ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేయడానికే గణపతిని నిర్దిష్టమైన అంటే వినాయకుడిని నిర్దిష్టమైన విధులు కర్తవ్యాలు వారు సమ్ బౌండింగ్ ఏదో క్రియేట్ చేసి ప్రతిష్ఠించడం జరిగిందేమో. ఎందుకంటే ఇలాంటి ఐ మీన్ ఇఫ్ దేర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ డిఫైన్డ్ ప్రాపర్లీ ఇట్ కెన్ ఓవర్ బౌండ్. సో అందుకనే ఒక నిర్దిష్టమైన పదవి అంటే ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. సో ఇలా ప్రతిష్ఠించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అని నాకు అనిపించింది. that was about my question. So it has you have explored the scientific angle in a much elaborated way, and it supports నెక్స్ట్ ప్రశ్న మీరు నెక్స్ట్ ఈమెయిల్లో పెట్టిన సారాంశము ఏమిటి చెప్పండి ఒకసారి. ఎస్ సార్, నెక్స్ట్ ప్రశ్నలో పెట్టిన సారాంశము దీని గురించే రాశాను అనమాట. అంటే ఒక చిన్న ఉదాహరణతోటి చెప్పడం జరిగింది. ఉదాహరణ చెప్తే అప్పుడు మన వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తారు. ఎస్, అంటే ఇక్కడ విఘ్న కారకుడు ఈ సందర్భంలో క్రియేట్ చేసినప్పుడు వాటిలో విఘ్న కారకుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేను వివరించడం జరిగింది. ఏమిటంటే కార్యకారణ సంబంధం అనేది జగత్తులో మనము అబ్జర్వ్ చేసే ఒక కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అంటే మనం ఏది జరుగుతున్నా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అయితే దీనికి బాటమ్ లైన్ ఈజ్ అగైన్ కర్మ సిద్ధాంతం. అంటే మనం ఏదైతే మనం కర్మ ఆచరిస్తామో దానికి ఫలితాన్ని ఏదో రూపంలో ఎప్పుడో అప్పుడు పొంది తీరుతాం. సో ఒక చిన్న ఆ కథ నాకు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక చిన్న ఎక్కడో చదివింది నేను కోట్ చేస్తాను. ధృతరాష్ట్రుడు
ఆమ్, ఒక 100 ఆమ్, బాతు పిల్లల్ని సమ్ ఎప్పుడో ఆమ్, వేటకు వెళ్ళినప్పుడు చాలా ఫ్లూగా చంపేసేసాడట. ఉమ్, 100 బాతు పిల్లలు అండ్ ఆ బాతు పిల్లల తల్లిదండ్రులతో సహా చంపేసేసాడు. ఉమ్, అయితే ఆ పాప ఆ, అదే ఆ ఆ 100 పిల్లలు ఒకటేసారి చనిపోవడం అంటే ఆ ఆ ఆ పర్టిక్యులర్ తల్లి బాటు కానీ తండ్రి బాటు కానీ ఎంతో క్షోభని అనుభవించి ఉంటారు. అయితే ఉమ్, ఇప్పుడు ఆ కర్మఫలము అనుభవించడానికి ఆయన 50 జన్మల తర్వాత మహాభారతంలో ఆ ఆ ఆ, కురువంశంలో పుట్టి ఉమ్, ఆ అంటే 100 కుమారుల్ని ఒకటేసారి చనిపోతే ఎంత క్షోభనైతే అనుభవించాలో ఆ ఉమ్, క్షోభ అతను అనుభవించవలసి ఉండడం చేత ఉమ్, 50 జన్మల తర్వాత ఆయన ధృతరాష్ట్రునిగా ఆ, ఆ, పుట్టి ఆ, 100 కుమారుల్ని ఒకటేసారి కోల్పోయాడు. అయితే 50 జన్మలు ఎందుకు పుట్టిందంటే 100 మంది కుమారులు చనిపోవడం చూడాలంటే ఫస్ట్ అతను 100 కుమారులు ఆ, పుట్టగల పుణ్యం కూడా చేసుకుని ఉండాలి కదా. ఆ ఉమ్, పుణ్యం సంపాదించుకోవడానికి 50 జన్మలు పట్టిందట. సో అది నేను చదివాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఉమ్. బట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ కర్మ సిద్ధాంత వర్క్స్. సో ఆ 10 లో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను అనమాట ఈమెయిల్లో. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ సైడ్ ఒక ఒక డాక్టర్ ఒక స్టూడెంట్ ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆటో. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ ఆ రోజు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేవు, సే బంద్ అలాంటి కారణాల చేత మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేవు. అయితే ఇద్దరికి అర్జెన్సీస్ ఉన్నాయి. ఆ ఇద్దరిలో అంటే డాక్టర్ అండ్ స్టూడెంట్ లో డాక్టర్ కుడ్ మేనేజ్ టు గెట్ ఇన్ టు ది క్యాబ్ because they both have to go to different destinations also. They can't take the same cab. సో ఆ పర్టిక్యులర్ సందర్భంలో డాక్టర్ కి క్యాబ్ దొరికింది. అయితే సో హీ కుడ్ ట్రీట్ ది or he could save the ill patient of him. At the same time స్టూడెంట్ క్యాబ్ దొరకనందువల్ల అతను తను రాయబోయే ప్రవేశ పరీక్ష సే నీట్ ఎగ్జామ్ సమ్ ప్రవేశ పరీక్ష ఉమ్, అతను రాయలేకపోయాడు. ఈ ఉమ్, ఎన్- ఈ అయితే ఇక్కడ చూడవలసింది ఏమిటంటే ఆ డాక్టర్ ఎవరికైతే క్యాబ్ దొరికిందో ఆ డాక్టర్ హీ స్ట్రగుల్డ్ అ లాట్ టు బికమ్ ఆ డాక్టర్. అండ్ హిజ్ ఆల్ కర్మాస్ ఏవైతే ఉన్నాయంటే ఒక మంచి డాక్టర్గా మారడానికి తను చేసిన స్ట్రగుల్ ఏదైతే ఉందో దట్ కర్మ అట్రాక్టెడ్ ది ఆపర్చునిటీ టు ట్రీట్ a ill patient and save a life. At the same time, coming back to the student తను నీట్ ఎగ్జామ్ ఆర్ మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తను జస్ట్ బికాస్ ఆఫ్ ఫోర్స్ అట్ ఫ్యామిలీ he might be writing or his intentions are to become a good engineer, and he is doing efforts in a different field. So maybe he doesn't deserve a medical seat at all, and at last he couldn't attempt the exam and all. సో ఇక్కడ ఒకటే సిచ్యుయేషన్ డాక్టర్కి అవిఘ్నముగా మారినది స్టూడెంట్కి విఘ్నము అయ్యింది. సో ఈ అంటే ఇక్కడ ఈ కర్మఫలాల్ని మనకి పాస్ చేసేటప్పుడు గణపతి అనే శక్తి ఆమ్, ఆ, కొన్ని అంటే మన కర్మలని అనుసరించి కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల్ని అవిఘ్నములుగా మారుస్తాడు, కొన్నిటిని విఘ్నాలుగా మారుస్తాడు అని ఐ మీన్ అని నాకు అర్థమైంది అనమాట. అంటే ఈ పర్స్పెక్టివ్లో అంటే కర్మ సిద్ధాంతం పర్స్పెక్టివ్లో నాకు ఇలా అర్థమయ్యింది. సో దాన్నే నేను ఈమెయిల్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇప్పుడు అంటే మీ ప్రశ్న ఏంటి ఇందులో ప్రశ్న ఏమిటి మీది?
ఆ డాక్టర్కి ఏమో అవిఘ్నమైంది, ఆ స్టూడెంట్కి ఏమో విఘ్నమైంది. సో ఎగ్జాక్ట్లీ. దట్ హౌ యూ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ అ క్వశ్చన్? ఇక్కడ అంటే క్వశ్చన్ ఏంటంటే ఆమ్, ఆ, అంటే మనము గణపతిని విఘ్నకారకుడు లేకపోతే ఐ మీన్ సారీ విఘ్నములను తొలగించేవాడు లేకపోతే అవిఘ్నకారకుడు అని అంటున్నప్పుడు ఆయన చేస్తున్న విఘ్నము అవిఘ్నము అనేవి ఆ, నిజంగా ఈ ఈ ఈ- ఇలాంటివేనా అని ఆ, నాకు అనిపించింది. దట్ అది నా క్వశ్చన్. ఓకే. సో రవిశంకర్ గారు, మీరు మీరు మైక్ తీసుకొని మీరు చెప్పండి ఇప్పుడు మాకు. వారు అనుకున్న ప్రశ్నకి అసలు వినాయకుడు వీటికైనా చేసేది. అంటే ఆవిడ ప్రశ్న ఎలా ఉందంటే, ఆవిడ థాట్ ప్రాసెస్ ఉమ్, ఒక సపోజ్ డాక్టర్ గారు ఇటు ఇతను ఈ స్టూడెంట్ ఇద్దరు ఉమ్, కూడా అట్ ద గివెన్ పాయింట్ ఆఫ్ టైం లెట్ us అస్యూమ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ది విఘ్నేశ్వర పూజ. ఉమ్, అవిఘ్నంగా మాకు పనులు కావాలి అనుకొని చేస్తే ఉమ్, ఒకదానికి రిజల్ట్ వచ్చింది, ఇంకొకరికి రిజల్ట్ రాలేదు. బేసిక్లీ దట్స్ ది గ్రౌండ్ రియాలిటీ షీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఉమ్, దట్ ఈస్ కరెక్ట్, వాట్ షీ డిడ్ ఇస్ కరెక్ట్. కానీ ఉమ్, ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఒపీనియన్ ఈస్, ఉమ్, ఎప్పుడైతే ఈ కర్మఫలాన్ని వాళ్ళు పొందాల్సిన ఉందో, ఉమ్, జస్ట్ బికాస్ ఐ ఆస్క్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ డ్యూ టు మీ, ఉమ్, నేను చేసేంత ఎంత నేను తాపత్రయపడినా నాకు రాదు దాని రిజల్ట్. ఉమ్, కాబట్టి ఈ స్టూడెంట్ ఈ ఎగ్జాంపుల్లో అతనికి ఆ మెడికల్ సీట్ దొరకకపోవడానికి ఉమ్, తాను పూజ చేసినా, అవిఘ్నాలు రావాలా, అవిఘ్నం కలగాల అని పూజ చేసినా ఆయనకు రాకపోవడానికి కారణము అతనికి ఉన్నటువంటి పూర్వపు కర్మఫలాలు ఇవి. ఓకే. ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏదో పర్టికులర్ స్టేట్ కావాలంటే నేను కాలేను. ఉమ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యా, ఆర్ ఇప్పుడు నాకు సడన్ గా నాకు మొత్తం 4 వేదాలు నాకు బట్టి రావాలా అంటే నాకు రాదు. ఉమ్, బికాస్ ఐ నాట్ మేడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కర్మఫలం. నేను తెచ్చుకోలేదు కాబట్టి. ఉమ్, చిన్నప్పటి చేసింటే వచ్చేది. అలాగే ఆ డాక్టర్ గారు చేసిన మంచి కర్మఫలం వల్ల హీ కుడ్ సేవ్ ది పేషెంట్, అండ్ ఆల్సో ఆ పేషెంట్స్ కర్మఫలం కూడా బాగుంది. ఓకే. ఈ డాక్టర్ వల్ల సేవ్ చేయబడతారని చెప్పి. అదే కనుక రివర్స్ అయి ఉంటే ఈ స్టూడెంట్ కి హీ వుడ్ హావ్ గాట్ హిస్ మెడికల్ సీట్, ఉమ్, ద డాక్టర్ వుడ్ హావ్ ఫెయిల్డ్, అండ్ ద పేషెంట్ వుడ్ హ్యావ్ ప్రాబబ్లీ ఆల్సో కొలాప్స్డ్. వి డోంట్ నో. ఉమ్, ఉమ్, సో ఇక్కడ మనము జనరల్గా మనం డిస్కషన్ చేసుకున్న అంతటా కూడా కర్మ ఫలాన్ని తగ్గట్టుగానే, ఐ మీన్ కర్మకు తగ్గట్టుగానే ఫలం మనకు వస్తుంది. ఉమ్, మనము జస్ట్ బికాస్ వీఆర్ ప్రేయింగ్ ఆర్ వీఆర్ సీరియస్లీ ట్రైంగ్ టు అచీవ్ దట్ గోల్, ఉమ్, అది మనకు రాదు. ఎందుకు రాదంటే మనం చేసిన కర్మని అది అల్టిమేట్లీ. ఉమ్, సో ది బాటమ్ లైన్ ఆల్వేస్ ఈస్, మనం చేసుకున్న అదే మనకు మామూలు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి చేసుకున్నంత వారికి అనేదో మనం అంటాం కదా, అలా ఆ రకంగా. ఉమ్. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. దిస్ ఇస్ వాట్ ఐ అంటే ఫెల్ట్. మీరు అంటే ఇప్పుడు మీరు ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళు ఎట్లనే అనుభవిస్తారు, మరి అలాంటప్పుడు పూజ ఎందుకు చేయాలి? పూజ చేయడం కాదు, పూజ అంటే ఈ అవిఘ్నము విఘ్నము అన్న ఈ కాన్సెప్ట్ లోనే ఉమ్, పూజ చేయడం అన్నది అది టోటలీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్. అది సంకల్పం. ఇక్కడ మనం మామూలుగా మనము భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు మాకు ఇది కావాలా, మీరు ఇది చెయ్యాలా అని మనం ప్రార్థిస్తాము. ఉమ్, అది మనకు ఆ ఎలిజిబిలిటీ మనకు లేకపోతే ఎంత ప్రార్థించినా జరగకపోతుంది. నేను ఐ రియలీ బిలీవ్ దట్, స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ పర్సనలీ. ఓకే. ఉమ్, సో ఆ సిద్ధాంతం ప్రకారము, అంటే నా థాట్ ప్రాసెస్ ప్రకారము, ఇప్పుడు ఈమె చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ ఫిట్టింగ్ ప్రాపర్లీ. ఉమ్, ఉమ్, సో ఆ స్టూడెంట్కి దొరక్కపోవడానికి కారణము బికాస్ హీ హాజ్ నాట్ డన్ ద ప్రాపర్ కర్మ. అండ్ ఆ డాక్టర్ గారికి అది ఆ క్యాప్ దొరకడానికి హీ హాజ్ డన్ ఎ ప్రాపర్ కర్మ. ఉమ్, దాని రిజల్టే ఆయనకు దొరకడమే, ఆయనకు దొరక్కపోవడం జరిగింది. ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ పునస్కారం దానివల్ల మనకు వచ్చే రిజల్ట్ కాదు ఇది, ఈ పర్టికులర్ ఇష్యూలో. ఉమ్. ఇస్ మై ఒపీనియన్ సార్. ఓకే. సో ఈ పర్టికులర్ ఇష్యూ ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. మరి విఘ్నం అవిఘ్నం, మీరు అవిఘ్నాల కోసం మీరు గణపతిని ప్రార్థించండి అని చెప్పి వినాయక చవితి మనకి పెట్టి, ఇప్పుడు మనం పాలవెల్లి కట్టి దానిలో పూలు పెట్టి ఇంత చేసి మనము ఆయన కూర్చోబెట్టి దానికి ఒక సహస్రనామాలు చదివి శతనామావళి చదివి అది గంధం పూయరుగా అన్నట్టు గంధం పూసి ఆ తర్వాత ఆయనకి యజ్ఞోపవీతం వేసి పీట మీద పెట్టి ఆయన అంతా అలంకరించి చక్కగా ఆయన స్నానం, పేరు మీద గుంజీళ్ళు తీసి సాయంకాలం ఆయన కథ చదివి కథ విని. మళ్ళీ అక్షతలు చల్లుకొని ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ విఘ్నాలంటే ఎట్లా స్వామి, నాకు అర్థం కాదు.
విఘ్నాలు అన్నది ఏంటంటే మనకు ఏది మనం విఘ్నం అనుకుంటున్నామో మేబీ అది ఆయన ఆయన అంటే పూజ చేసిన దానికి రిజల్ట్ అదేనేమో మనకి. బాగా చెప్పారు. ఇది పాయింట్. సో ద పాయింట్ ఈస్ జరిగేవి జరుగుతాయన్నది పక్కన పెడితే ఏవైతే అవిఘ్నాలుగా ఉండాలో వాటికి ఎట్లన్నా మనం అవిఘ్నాలు అవుతాయి. సో ఇప్పుడు ఆ కుర్రవాడు ఏదో నీట్ మిస్ అయ్యాడు అనడానికి 150 రీజన్స్ మనం చెప్పొచ్చు. సో ఎందుకంటే బంద్ ఉందని ముందరే తెలిసినప్పుడు ఇంకా గొడవ ఏంటి? సో You should make provisions for it already. You should make a provision to go by walk and whatever. సో నీ లేజినెస్తోనో ప్రిపేర్ చేయలేకపోవడంతోనో ఇట్లా అయ్యావు. సరే, ఇక డాక్టర్ వెళ్ళి ఆ పేషెంట్ రక్షించాడంటే పేషెంట్ అవిఘ్నం ఆయన పూజ చేశాడు యాక్చువల్గా. సో ఎందుకంటే డాక్టర్ చేసింది ఏం లేదు, ఆయన ఆపరేషన్ అదే పేషెంట్ పుణ్యం అది, పేషెంట్ పుణ్యం. సో ఇలాంటివి చాలా రీజన్స్ చెప్పచ్చు, కానీ మనం దాని డీటెయిల్స్కి వెళ్తే ఇది అంతు చిక్కని లోకం ఉంటుంది, సమస్య. సో మనం ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ది యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూనివర్సల్ పాయింట్ ఆఫ్ వ్యూలో శక్తి, శివుడు బాగుంది, కాలము శక్తి రెండు కలిసి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము. సో ద ద ద వాట్ యు కాల్ ఇట్ టైమ్ అండ్ ఎనర్జీలో డిఫరెన్స్, ఇది అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది మాట్లాడాము. సో ప్లాంక్స్ కాన్స్టెంట్కి పెట్టాం. ఇప్పుడు విఘ్నేశ్వరుడు దీనిలో ఎక్కడ ఇరుక్కుంటాడు? అంత పెద్ద శరీరాన్ని ఎక్కడ ఇరికిస్తున్నారు మీరు? ఇది పాయింట్ అనమాట. సో ఇప్పుడు అనిల్ కానీ తరుణ్ కానీ నేను లాస్ట్ టైం ఐ గేవ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. వీళ్ళిద్దరూ యంగ్స్టర్స్, లెట్ దెమ్ స్పీక్ అబౌట్ ఇట్. తరుణ్, యు ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ గజాసుర. సో లాస్ట్ టైం మీరు డిస్కషన్ చేసినప్పుడు అన్ని పాయింట్స్ అంటే అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పారు, కానీ ఒక సమరీ అనేది ఇచ్చినట్టుగా నాకు అనిపించలేదు. ఓకే. సో అందులో నాకు అనిపించింది ఏంటంటే లైక్ సో శక్తి అన్నది ఎప్పుడు అంటే పార్టికల్స్ కి ఆనుకొని ఉంటుంది, అంటే లైక్ వాటికి సంబంధించి అయి ఉంటుంది అని. సో ఆ పార్టికల్స్ ఎప్పుడైతే వాటికి శక్తి ఉంది కాబట్టి అవి కదలడము, ఒకదానొకటి ఢీ కొట్టడము, ఏదో ఒకటి ర్యాండమ్ ప్రాబిలిటీతో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మూవ్ అవుతున్నప్పుడు సమ్ ప్రాబిలిటీతో ఒక పెద్ద మాస్ అనేది ఒక సృష్టిలాగా, కొంచెం ఒక సృష్టి కాదు బట్ అలా ఏర్పడుతుంది, ఒక ప్రాసెస్ ఏర్పడుతుంది, ఒక సంథింగ్ లైక్ దట్ ఏర్పడుతుంది అని అనుకున్నాను. వర్షం పడే ముందు క్లౌడ్ ఫార్మేషన్ ఎట్లా అవుతుంది అట్లా. ఓకే. కానీ అది స్టేబుల్ గా లేదు లేదు కాబట్టి అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బ్రేక్ అవ్వచ్చు. సో అది పార్వతీదేవి సృష్టించిన ఆ ఫామ్ అని నేను అనుకున్నాను. ఓకే. సో దాని తర్వాత అప్పుడు ఆ పార్టికల్స్ మూవ్ అవ్వాలి అంటే టైం కావాలి సార్. అప్పటికి టైం ఉంది, శివుడు ఉన్నాడు. కానీ శివుడు ఎప్పుడు వ్యక్తం అవుతాడు అంటే ఎప్పుడైతే ఏదన్నా మనసు కానీ ఒక లైఫ్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు దాని ద్వారానే శివుడు వ్యక్తం అవుతాడు. అంతవరకు వ్యక్తం అవ్వదు. శివుడు ఉన్నా మనకు తెలియలేదు కాబట్టి ఆ శివుడు ఎక్కడో ఉన్నాడు మనకు తెలియదు. అదే నేను ఒక అసురుడిని యొక్క బెల్లిలో అంటే లైక్ ఒక ఆ గర్భంలో ఉన్నాడు అని నేను భావించాను. ఓకే. సో అలా భావించి ఎప్పుడైతే ఒక స్పేస్ లో ఒక తెలియదు లైఫ్ అంతామో మన సమిష్టి మనసు అన్నది అదే టైం కాబట్టి, సో ఒక మనసు ఆత్మకి ఎప్పుడైతే పరమాత్ముడు తగిలించాడో అప్పుడు ఆ బెల్లి నుంచి, ఆ గర్భం నుంచి శివుడు బయటికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ పర్పస్ లేని అంటే ఒక అడ్డదిడ్డంగా ఉన్న ఫామ్ అయిన ఒక సృష్టి లాంటిది అనుకోండి, దానిని బ్రేక్ చేసి ఈ పర్పస్ అన్నది ఈ సృష్టిని ఓవర్ పవర్ చేసి ఒక కొత్త సృష్టి ఏర్పడింది. అందులో మొదట ఏర్పడిందే బుద్ధి, దాన్నే మనము వినాయకుడు అన్నామని నా యా. ఓకే. సో దట్స్ యువర్ అభిప్రాయం. సో ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, తరుణ్ సారాంశము, ఇవన్నీ వద్దురాబాయి మాకు. ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వచ్చింది? టైము ఒక బెల్లీలో ఎక్కడో ఉంది. ఆ బెల్లి ఎవరిదంటే గజాసురుడు. సో ఈ గజ అన్న పదానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు టైం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థమైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఒక హిందూ లేడీ పాపం ఇట్లానే శ్రీలత లాగా అడిగింది ఒక ప్రశ్న, అది అడిగితే ఆయన ఆమెను హేళన చేశాడు.
అట్లానే కొంతమందిని హేళన చేశాడు. ఏంటంటే వాళ్ళు అడిగారు, ఏమడిగారంటే ఆయన్ని ఆ, ఈ టైం లేక ముందర భగవంతుడు ఏం చేస్తుండేవాడు అని. టైం ఇంకా ఇప్పుడు సృష్టి జరిగినప్పుడు టైం వచ్చింది అన్నారు, మరి అంతకుముందు భగవంతుడు ఏం చేస్తుండే అంటే మీలాంటి వాళ్ళ కోసం ఒక నరకం సృష్టిస్తున్నాడు ఆయన, అందుకే టైం తీసుకున్నాడు అని చెప్పి ఆయన వాళ్ళని హేళన చేశాడు. అలానే ఆమె పాపం పురాణాల ప్రకారము ఆమె అడిగింది, ఒక ఆమె హిందూ ఆమె అడిగింది. ఇదేమో వీళ్ళు క్రిస్టియన్స్ అడిగారు, ఏది టైం పుట్టకముందు ఏం జరిగింది అని. సో ఈ హిందూ ఆమె ఏం అడిగిందంటే మా పురాణాల్లో ఏనుగు మీద సృష్టి జరిగిందనో ఏదో చెప్పింది ఆమె. 8 ఏనుగుల మీద జరిగింది అన్నట్టుగా ఆమె ఏదో చెప్పింది. చెప్తే ఆయన దానికి కూడా బాగా క్రిటిసైజ్ చేసి పెట్టాడు. సో సంథింగ్ లైక్ దట్ అనమాట. సో అయితే ఇప్పుడు తరుణ్ చెప్తున్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం బాగా గమనిస్తే ఇప్పుడు మన పురాణాల్లో స్టోరీస్ అవన్నీ కూడా పేర్లు కూడా చక్కగా అమర్చి పెట్టారు, కథ రాశారు. ఇప్పుడు దీనిలో గజాసురుడి గర్భంలో శివుడు ఉన్నాడు. అంటే ఆయన తపస్సు చేసి నువ్వు నా దగ్గరే ఉండు, నా గర్భంలో ఉండు అని చెప్తే శివుడు భక్తసులభుడు కాబట్టి వెళ్ళిపోయాడని చెప్పారు. సో శివుడు అంటే సమయము. ఈ సమయము అన్నది ఒక గజం యొక్క గర్భంలోకి వెళ్ళింది. ఈ గజం అంటే ఏమిటి, ఫస్ట్ గజ అన్నదానికి అర్థం ఏంటి అని తెలుసుకుంటే మనము చెప్పచ్చు. ఈ గజ అన్నదానికి మదింపు అని ఒక అర్థం ఉంది. మదించటం అంటే బాగా లావ్ అవ్వటం అనమాట. సో అలా మదించింది సృష్టి, అంతకుముందు అలా మదించింది అన్నమాట. సో దానిలో ఇరుక్కున్నాడు, సమయం ఇరుక్కుంది అని ఒక రకంగా చెప్పటం. గజ అంటే 8 అని కూడా అర్థం, నంబర్. సో ఈ గజ అన్నది 8, ఈ 8 ఉంది ఈ సమయం. అంటే సమయం ఆ 8 పార్ట్స్ ఆఫ్ ది సృష్టి కలిస్తే కానీ అవ్వదు అని చెప్పటం. సో ఈ గజకి సూచన అన్నమాట. సో ఈ గజ అన్నదాన్ని మనం తీసుకుంటే కానీ అది అక్కడికి రాదు. ఏంటమ్మా శ్రీలత? సారీ, పిల్లలు వచ్చారు. ఓకే. సో అయితే గజ అంటే అది అర్థం అనమాట. సో ఇట్లా గజ నుంచి తీసుకుంటే కానీ తరుణ్ చెప్పింది మనకి క్లారిటీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రళయం జరిగినప్పుడు టైం అంతా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి, మళ్ళీ సృష్టి జరిగిన తర్వాత టైం వచ్చింది అని చెప్పుకుంటే కనుక, సో టైం ఎప్పుడూ యాక్చువల్గా ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ ఈ స్పేస్ అన్నది వచ్చి విష్ణుతత్వం వచ్చి ఎవరి సహాయంతో అయితే ఈ గజాసురుడి యొక్క ఉదరంబు చీల్చి శివుణ్ణి బయటికి తీశాడు అని చెప్పారు. సో ఆ గజాసురుడు చనిపోవాలి, చనిపోతే కానీ బయటికి రాడు. సరే చనిపోతే చనిపోయాడు, పీడ వదిలింది అనుకుంటే ఆయన శిరస్సు తెచ్చి ఈయన గణపతికి పెట్టారని ఒకటి, లేదు ఉత్తర దిక్కున పడుకుని ఏనుగు తల నరికి తీసుకొచ్చి పెట్టారని ఇంకొకటి, ఇలా స్టోరీస్ మొత్తం గజాసురుడే అంటే మరి ఏనుగే కదా అని మనకు ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు శివుడు వచ్చేటప్పుడు, సమయం వచ్చేటప్పుడు ఆ గజాసురుడు శిరస్సు తీసుకొచ్చి ఈయన తల నరికి దానికి పెట్టాడని మనకు ఒక అర్థం తీసుకుంటే కనుక, సో శివతత్వం వచ్చేటప్పుడు అంటే కాలం పుట్టేటప్పుడు 8 తత్వాల నుంచి పుట్టాలి. ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్ అన్నమాట. ఇప్పుడు మన ఎందుకంటే కాలం గురించి ఏ మోడర్న్ సైంటిస్ట్ ఇప్పటిదాకా చెప్పలేకపోయాడు, కాలం అంటే ఏంటో చెప్పలేదు. ఇందులో కాలం గురించి చాలా వివరంగా ఉంది. ఇప్పుడు తరుణ్ ఎక్స్పెక్ట్ చేసింది చాలా అప్రాప్రియేట్. అంటే ఈ సృష్టి ప్రళయంగా మారినప్పుడు సమయం ఎక్కడికో వెళ్ళిపోవాలి, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు సమయం రావాలి బయటికి. సో ఆ సమయం అన్నది గజ అంటే 8 తత్వాల్లో ఉండాలి. గజమునకి 8 ప్లేసెస్ నుంచి మదం వస్తుంది బయటికి, గజమదము అంటారు అనమాట. అది 8 ప్లేసుల నుంచి మదం వస్తుంది. సో ఈ మదము అంటే ఏమిటి అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్. సో మొత్తానికి ఏంటంటే తరుణ్ నువ్వు చెప్పినట్టుగా ఆ గజ ఆ 8 ఏమిటి అని తెలుసుకుంటే సమయం దేని నుంచి పుట్టిందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శక్తితత్వం ఉంది, ఈ శక్తితత్వం ప్లస్ ఇది. ఇప్పుడు శక్తిని శ్రీలత గారు క్లియర్గా ఒక పాయింట్ ఒక స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఆవిడ తెలిసి చెప్పారో తెలియదు కానీ పరాశక్తి అంటూ వచ్చారు. పరాశక్తి కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న శక్తులు కాకుండా పరాశక్తి అన్నిటికంటే మించిందనమాట, పరతత్వం అది. సో ఆ పరతత్వం సృష్టికి ఉపయోగపడే తత్వం అనమాట ఇది. సో ఇదంతా మనం మాట్లాడుకుని సృష్టికి ఉపయోగపడే తత్వం నుంచి మాట్లాడుతున్నాం.
అందులోంచి ఆ పరాశక్తిలోంచి ఇప్పుడు మనకి శక్తులు ఉద్భవించినాయి. వాటినే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని అనిల్ లాస్ట్ టైం చెప్పుకొచ్చాడు. సో ఆ పరాశక్తి అన్నది అందరికీ లభ్యమయ్యేది కాదు. ఆ పరాశక్తిని టచ్ చేయడానికి ఎవరికి రాదు. సో ఆ పరాశక్తి యొక్క తత్వం నుంచి మనకు వచ్చినవే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీస్ వచ్చినాయి. ఏదైతే మనకు ఉపయోగపడుతుందో. సో ఆమె తత్వం, ఆమె శక్తి సృష్టికి మూలం అనమాట. అది ఎవరు చేయలేరు. మనం ఎవరో మానవ మాత్రుడు ఎవడు దాన్ని ముట్టుకోలేరు. సో అందుకనే ఆ పరాశక్తి అని, అందుకే పేరు కూడా చూడండి, పరాశక్తి అనే పేరు ఇచ్చారు. సో ఇప్పుడు తరుణ్ చెప్పిన ప్రకారము సృష్టికి ముందర జరిగింది ఏంటి అంటే, సృష్టి జరగక ముందు సమయం కావాలి మనకి. ఆ సమయాన్ని తీసుకురావడానికే ఈ విసజీతి విష్ణువు అని ఆయన ఏం చేసిండంటే వ్యాపించి ఉన్నాడు, ఆయన్ని శక్తి ప్రార్థించింది అన్నట్టు మనకు స్టోరీ వచ్చి అక్కడి నుంచి ఆయన వెళ్ళి ఆ శివుణ్ణి తీసుకురావడం జరుగుతోంది. సో పార్వతి కొద్దిగా తొందరపడి, పార్వతి అని పేరు కానీ శక్తి అనే చెప్పుకోవాలి మనం ఇప్పుడు, తొందరపడి ఒక ఆకారాన్ని సృష్టించడం ప్రారంభించింది. సో అది ప్రారంభించేటప్పటికి ఆ ఆకారము శివుణ్ణి లోపలికి రాకుండా విఘ్నంగా ఉండింది. ఆయనకే విఘ్నం అయ్యాడు ఆయన. సో ఆయనకైతే ఇప్పుడు ఆయన తల నరికేసేసి దానికి మళ్ళీ ఇంకొక తల అమర్చటము, ఆయన్ని గణనాథుడిగా చేయటము, గణపతులకు, గణము అంటే సమూహం అని లాస్ట్ టైం చెప్పుకున్నాం మనము, జ్యోతిష్యులు అని కూడా చెప్పుకున్నాము, నక్షత్రాలు, ఖగోళాలు, వాటికి మూషికము అంటే మన బ్లాక్ హోల్ని వాహనంగా పెట్టాడు. సో బ్లాక్ హోల్ మీద ఈ గణపతి ఉంటాడు అని చెప్పడం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాక్ హోల్ తత్వంతో ఆయన వెళ్తాడు. ఆయన ప్రతిదీ లెక్క పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ప్రపంచంలో ఉన్నవన్నీ లెక్క పెడుతూ ఉంటాడు. ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని. సో ఏది ఉంది ఏది లేదని లెక్క పెడతాడు. కాబట్టే విఘ్నాలకి కారకుడు, విఘ్నాలు నివారించడానికి కారకుడు ఆయన. సో ఎవరైతే లెక్క పెట్టగల స్తోమత ఉంటుందో వాళ్ళే దాన్ని విఘ్నంగా క్రియేట్ చేయగలుగుతారు, వాళ్ళే దాన్ని తొలగించగలుగుతారు కూడా. సో ఆయన ఏది చేసినా కానీ ఆ లెక్క తప్పకూడదు. కాబట్టి ఎక్కడెక్కడెక్కడ కావాలి అది. సో ఇందులో ఈ ఇంపార్టెంట్ పాయింట్ తరుణ్ చెప్పేది, మనకు కావాల్సిన కాలము ప్రీవియస్ గర్భంలోంచి వస్తుందన్నమాట. ఆ అష్ట సిద్ధులు, అష్ట పదార్థాలు ఏమున్నాయో అవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం మాట్లాడదాం, అది ఇది టూ మచ్ లెక్చర్ అయిపోతుంది. సో దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి శివుడు. సో ఈ శివతత్వం లేనిదే ఈ శక్తితత్వం ఏమీ చేయలేదు కూడా. అందుకని ఆమె దిగాలుగా కూర్చొని విష్ణువుని అడిగిందని చెప్తారు. విష్ణువుని అడిగితే అంటే ఈ స్పేస్ని. సో స్పేస్ ఈజ్ నెససరీ ఇన్ ఆర్డర్ ఫర్ టైమ్ టు కమ్. సో స్పేస్ లేనిదే టైం రాలేదు అని కూడా ఇంకోటి చెప్తున్నాను అనమాట. స్పేస్ సహాయంతోనే టైం పుడుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఈ కథలో సారాంశము. సో మంచి పాయింట్ తరుణ్. శివుడు ఎవరి గర్భంలోంచే బయటికి రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది రాకపోతే మనకు కుదరదు. సో వీ డిడ్ ఆఫ్టర్ హీ కమ్స్ అవుట్. నువ్వు బిఫోర్ హీ కమ్స్ అవుట్ గురించి మాట్లాడావు, దట్స్ గుడ్, ఫెంటాస్టిక్. సో అనిల్ నీ సంగతి చెప్పు. దీనికి ఒక 1 పాయింట్ యాడ్ చేస్తా సార్. సమయం ఇప్పుడున్న సమయం కూడా 8 క్వాలిటీస్తో ఉంటుందని నేను అనుకుంటాను, నేను ఎప్పుడు నమ్ముతా సార్. అందుకనే మనకి అష్టభైరవులు, భైరవాష్టకం కూడా ఉంది దాంట్లో. అది నాకు ఎక్కువగా నేను రీసెర్చ్ చేయలేదు దాని మీద, కొంచెమే చేశాను. అదేంటంటే 8 డైరెక్షన్స్ లో టైం స్ప్రెడ్ అయి ఉందని చెప్పి అని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఒకటి వచ్చి కాస్మాలజీ పరంగా, ఇంకొచ్చి రేడియేటివ్ పరంగా, అలాగా ఒక్కొక్క స్టాన్స్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి నెక్స్ట్ టైం మాట్లాడాలి. ఓకే. సో బికాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు కానీ మనకి ఆ శివతత్వం అర్థం కాదు. అంటే ఆ సమయం 8 నుంచి వచ్చింది కాబట్టి 8గా ఇప్పుడు మనకి ప్రకటన అవుతుందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఆ 8 ఏమిటి అన్నది మనకి ఇంపార్టెంట్. దాంతోనే సమయం వస్తుంది. సమయం అంటేనే ఆ 8 సమయం ఒక్కొక్క అంటే 8 రకాలుగా కొలవచ్చు సమయాన్ని, అలా కూడా అనుకుంటున్నాను. అంటే కాస్మాలజీ పరంగా ఇప్పుడు తీసుకుంటే దట్స్ యువర్ పార్ట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ టైం ఎలా కొలుస్తావు 8 డిఫరెంట్ వేస్ అని. రవిశంకర్ గారు. అంటే ఇప్పుడు అనిల్ గారు చెప్పడానికి ఐఎమ్ జస్ట్ వాంటింగ్ టు యాజ్ ఎ క్వశ్చన్ ఆర్ యాడింగ్ ఇట్. 8 ఆస్పెక్ట్స్ ఉంటే కానీ మనకు సమయం అర్థం కాదేమో అంటే దర్ 8 స్ట్రీమ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ టు మేక్ ది టైం ఫ్లోనేమో అని నాకు అనిపించింది చెప్తుంటే. పాసిబుల్. గజ అనే పేరే రాదనమాట. సో గజ అనే పేరు వచ్చింది అంటేనే దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అదే.
సో సో అట్లా దేని అందుకని గురించి సో మనకి అది కావాలి అంటే కనుక ఆ 8 కావాల్సింది, ఆ 8 సంఖ్య. ఆ ఇప్పుడు 8 ఏమిటి చూడాలా. ఇప్పుడు మనకేమవుతుందంటే వేదంలో లెక్కలు చెప్పేటప్పుడు లెక్కలు మ్యాథమెటిక్స్ కావాలన్నప్పుడు సంఖ్యలు కావాలన్నప్పుడు 2 రకాలుగా చెప్తారనమాట. 3 రకాలుగా చెప్తారు యాక్చువల్గా. సో ఒక పద్ధతి ఏంటంటే భూతకాల పద్ధతి అని ఉంటుంది. అంటే భూతముల పేరుతో మనకి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కనుక ఆ, ఆకాశం అంటే 0 అని అర్థము. అలానే ఇప్పుడు మనకి అగ్ని అంటే 3 అని అర్థము. తర్వాత అలానే ఇట్లా ఈ గజము అంటే 8 అని అర్థం. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఆ 8 సంఖ్య దానికి సంకేతం. యా, దట్స్ కరెక్ట్. సో వీళ్ళు ఏమమ్మా శ్రీలత గారు? ఆ, ఈ 8 అనే సంకేతము అష్ట దిక్కులు అవ్వచ్చా? బికాజ్ అష్ట దిక్కులను దిక్కులైతే కనుక విష్ణువుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయన ఆయన నా ప్రాపర్టీ మీరు ఎంక్రోచ్ అవుతున్నారు అంటాడు. సో ఆయన అక్కడ పక్కన పెట్టి ఇప్పుడు మనం శివుడి దగ్గరికి వెళ్దాం. శివుడు కూడా 8 ఏర్పడ్డాడు అనమాట. అది విశేషం. ఇప్పుడు డిమాలిష్ అందుకనే అయిపోతాడు అతను. శివ విష్ణువులు ఒకటే అని చెప్పి అందరూ చెప్పడంలో కారణం ఏంటంటే వాళ్ళు ఇద్దరికి ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి అన్నమాట. అదే సో ఇది మనము ఒకటి సమయము, ఒకటేమో దిక్కు. సో దిక్కులు 8 దిక్కులు విష్ణు, ఈయన ఇదనమాట. సో ఇంకొక పాయింట్ అండి. ఆ, వినాయకుడికి గజాసురుని ముఖం అమర్చినప్పుడు మనకి ఇంకొక అసోసియేటెడ్ కథ ఏమిటంటే ఉత్తరం వైపు అదే చెప్పాను. తిరిగి పడుకున్న ఆ ప్రాణి శిరస్సుని తెండి అని ఇంకొక కథ ఎక్కడో అవును, ఇంకో అవును, పురాణ కథ ఉంది. అవును, ఏ, ఉంది. అది ఉమ్, ఉత్- అంటే మనకి వాస్తుపరంగా ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదు, ఎందుకంటే ఉత్తరం వైపు తల పెట్టుకుంటే దక్షిణాన్ని చూస్తాము అని అంటారు కదా. సో ఈ దా దక్షిణం ఈజ్ అగైన్ కాలతత్వం. అంటే దక్షిణం అది ఇప్పుడు అదే అన్న ఈ కథ 2 కథలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు గజాసుడు చనిపోయే ముందు అడుగుతాడు, నన్ను ఫేమస్ చెయ్యని చచ్చిపోతాడు. అప్పుడు ఆయన ఆయన తల తీసుకొచ్చి ఈయనకు అమరుస్తాడు కదా. అమర్చి అవును. ఈయన మళ్ళీ బతికిండి. కాబట్టి అది కరెక్టా? లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన తల నరికేసిన తర్వాత ఎట్లా అనుకుంటే ఈ ఉత్తర దిక్కున తల పెట్టి పడుకున్న వాడిని పట్టరండి అని ఆయన అన్న, అది కరెక్టా అంటే రెండు కాంట్రడిక్షన్గా ఉంటాయి అన్నమాట. సో మనము ఆ కాంట్రడిక్షనే, కానీ అందులో నుంచి కాలముకి సంబంధించి ఆ ఏమన్నా కాలం దానికి రిలేట్ సంబంధించింది చేయొచ్చా దాని అని, ఆహా, ఎందుకంటే దక్షిణము మనం లేదండి. యమస్థానం అంటాం కదా, అది దక్షిణ వేరు, దిక్కు. అది వేరు, మళ్ళీ అది వేరు, అది ఆ కథ వేరు. అది మనకి దానికి దీనికి సంబంధం ఉండకూడదు, ఉండకూడదు. అది వేరే ఉండాలి. సో లెట్స్ ఓన్లీ టాక్ అబౌట్ దిస్ వన్. యా తరుణ్ ఏంటి? నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు 8 అని చెప్పారు కదా సార్. ఉమ్. సో ఈ 8 పంచ సూక్ష్మ భూతాలు మనస్సు, బుద్ధి, ఆత్మ అయి ఉండొచ్చు అని పంచ సూక్ష్మభూతాలు, మనసు, బుద్ధి, ఆత్మ. బ్యూటిఫుల్. లెట్స్ ఏ అయితే ఆత్మ అనేది పుట్టదు, అవును, ఉంటుంది, ఎగ్జిస్టింగ్గా ఉంటుంది. ఎగ్జిస్ట్. కానీ ఈ మిగతా 7 లేకుంటే అసలు తెలియదు. వి విల్ థింక్ నెక్స్ట్ టైం, ఓకే, ఎందుకంటే యూ రిక్వైర్ మోర్ థింకింగ్ ఇన్ దిస్. ఓకే, యా, బట్ యువర్ రైట్, క్లోజ్. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకో, మనసు లేనిదే నీకు టైం తెలియదు. టైం. అవును, దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ టైం వితౌట్ మనసు. అందుకే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనసు కూడా నిద్రపోతుంది కంప్లీట్గా. మనసు ఏమి యాక్టివిటీ ఉండదు. ఆ సమయంలో నీకు సమయం తెలియదు. ఇప్పుడు కనీసం మనము మాట్లాడుతున్నంతసేపు ఓకే, ఓ 30 మినిట్స్ మాట్లాడాము, 40 మినిట్స్ మాట్లాడి ఉంటాము అన్న ఊహ వస్తుంది. టైం గురించి మనకు తెలుస్తోంది, సమయం కలుస్తుంది. కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సమయం అసలు లేదు. కాబట్టి ఆ 8 తత్వాలని మనం పోగొట్టుకోకూడదు, అప్పుడే సమయం మన దగ్గర ఉంటుందన్నమాట. సో ఆ 8 ఏంటనేది నెక్స్ట్ టైం మనం మాట్లాడచ్చు. కాకపోతే ఇప్పుడు శ్రీలత గారు అన్నది విఘ్నాల గురించి ఒక్కసారి మాట్లాడదాం. విఘ్నేశ్వరుడు విఘ్నాల గురించి మాట్లాడినప్పుడు అంటే విఘ్నము అంటే ఏమిటి అనేది మళ్ళీ మనం డిఫైన్ చేసుకోవాలి. దేన్ని విఘ్నము అంటారు? కొన్నిటి మనం విఘ్నం అని ఏమనుకుంటున్నాం, అది విఘ్నం కాదేమో, అది పద్ధతి ఏమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై జంప్ ఉంది. హై జంప్ ఉన్నప్పుడు ఒక కట్టెపుల్ల పెడతారు, దాని మించి దూకాలి. సో అది విఘ్నం. సో ఆ విఘ్నాన్ని అధిగమించటం అన్నమాట కావాలి. సో అలా మనకి కొన్ని చోట్ల అధిగమించటం అనేది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో అనిల్, వాట్ ఈస్ యువర్ టేక్? నిజమే సార్. నేను అగ్రీ చేస్తాను సార్ మీతో.
అదే విఘ్నాలు మంచిగా అనుకుని ప్రొసీడ్ అవ్వడం బెస్ట్. ఓకే, విఘ్నాలు మంచిగా అనుకోవడం బెస్ట్. కానీ విఘ్నము అవిఘ్నము అన్నది ఉంటుంది. సో ఏవైతే మనకి విఘ్నాలు అనుకుంటున్నామో యాక్చువల్గా విఘ్నాలు కావు అవి. ఎందుకంటే ఆ విఘ్నాలు అవిఘ్నాలు అన్నవి ఏంటంటే మన యొక్క కెపాసిటీని పెంచేవే తప్పితే తుంచేవి కాదు. సో మనం గణపతిని ప్రార్థించేది విఘ్నాలు కలగకుండా ఉండటం కాదు, విఘ్నాలు అధిగమించడానికి ప్రార్థిస్తాం. సో దట్స్ ద అంటే కాన్సెప్ట్. సంస్కృతంలో జ్ఞా అంటే ఏదో ఏకాక్షరి అది గంటూరులో ఏదో నెక్స్ట్ మీనింగ్ టైమే ఉంది. మాట్లాడతాం మనం, ఎందుకంటే సరే అది సరే చాలా పెద్ద లెక్చర్ ఉంది దానికి. సో వీ కెనాట్ సరే సరే ఎక్సీడ్ దిస్ టైం లిమిటేషన్లో, మనం వీ సరే కెనాట్ ఎక్సీడ్. సో సరే అయితే విశేషమైన నెక్స్ట్ టైం ఖచ్చితంగా మాట్లాడబోతున్నాం దాని గురించి. సో ఎస్ అష్ట నంబర్ గురించి కూడా మాట్లాడబోతున్నాము. వీటిని తీసుకొని, ఎందుకంటే ఇంకా మనం సృష్టిలో మనం నడుస్తున్నాం, ఇంకా బిగినింగ్ లో ఉన్నాం. మదిస్తున్నాం అనమాట దానిలో. సో ఇంకా ఆ మదన జరిగిన తర్వాత కానీ మనం బయటపడం విషయాలు. సో అంటే శ్రీలత గారు అడిగారు కాబట్టి విఘ్నాల గురించి అంటే ఏమిటి అన్నది ఆయన అనిల్ క్లియర్గా ఉన్నాడు. నేను దాని గురించి దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ప్రయత్నం చేయటం. ఎస్, మనము అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం కానీ కలగకుండా ఉండడానికి, కలుగుతూనే ఉంటాయి, అదే ఆయన పని. ఎవ్రీథింగ్ విల్ బి కమింగ్. సో మనం ఏం చేస్తామంటే వాటిని అధిగమించే శక్తి కావాలని కోరుకుంటాం అనమాట. సో అది ఆయన ఇవ్వగలుగుతాడు అని నమ్ముతాం అనమాట. సో ఆ అధిగమించే శక్తి ఎవరికి వస్తే వాళ్ళు అధిగమిస్తారు. అది దానికి ఇప్పుడు ఆయనకి కార్ దగ్గర దొరకకపోవడం, ఎగ్జామ్కి వెళ్ళకపోవడం అది విఘ్నమే కాదు. ఆయన రవిశంకర్ గారు చెప్పినట్టు కర్మలో ఒక పార్ట్ జరుగుతూ ఉంటుంది. ఆయన విఘ్నాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాడు. రేపొద్దున నీట్ కాకపోతే ఇంకో సీట్ తెచ్చుకుంటాడు, నో ప్రాబ్లం. సో అది జరుగుతుంది. సో ఒక మాట, ఫస్ట్ అటెంప్ట్లో ఐఐటి రాని వాళ్ళు సెకండ్ అటెంప్ట్ చేస్తారు, థర్డ్ అటెంప్ట్ చేస్తారు, ఫోర్త్ అటెంప్ట్ చేస్తారు, వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అధిగమిస్తారు వాటిని. సో కొంతమంది అమెరికాకు వీసా కోసం అప్లై చేస్తారు, ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్లో రాదు, ఫోర్త్ ఫిఫ్త్లో అటెంప్ట్స్లో వస్తుంది. సో అవన్నిటిని అధిగమిస్తారు. ఒక అతను నాకు తెలుసు, ఒక అతను అప్లై చేశాడు, ఎంబీబీఎస్ అయింది, అప్లై చేశాడు రాలేదు, రెండోసారి అప్లై చేశాడు రాలేదు, మూడోసారి అప్లై చేశాడు రాలేదు చదువుకుందుకు. కాకపోతే ఏం చేశాడు, ఇట్లా కాదని చెప్పి అమెరికాలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. చేసుకొని వీసా ఆఫీస్కి వెళ్ళి, ఇప్పుడు నువ్వు నాకు ఎట్లా ఇవ్వవో చూస్తాను తీసుకో అన్నాడు. చచ్చుకుంటే ఇచ్చాడు. అంటే సమ్హౌ హీ గాట్ దట్ వన్, అంటే అధిగమించే ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేయటం మానవుడి లక్షణం, అదే విఘ్నం వినాయకుడు చెప్తాడనమాట. మీరు ప్రయత్నం చేస్తే అధిగమిస్తారు అనే సంకేతం అందులో ఉంది తప్పితే, మనం అందుకే ఏ దానికి చేయింది చిన్నపిల్లల చేత వినాయక చవితి ఎందుకు చేయిస్తారంటే, ఆ పాల వెళ్ళి అమర్చడము, వినాయకుడిని తీసుకురావడము, రకరకాల పత్రాలన్నీ వెళ్ళి తీసుకురావటం, ఆకులు మొక్కలు తీసుకురావడం, పిల్లల చేత అన్ని పనులు చేస్తారు. ఎప్పుడు ఎన్నడూ చేయము మనం ఆ వయసులో. ఆ పని మటుకు బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తాం మనం. సో మనకి ఎలా అధిగమించాలి వాటిని అని చెప్పి నేర్పించారు చిన్నప్పుడు. విఘ్నాలు వస్తే ఎలా అధిగమించాలి, మీకు అక్కడ దొరకలేదు ఇంకో చోట ప్రయత్నం చేస్తారు, ఇంకో చోట ప్రయత్నం చేస్తారు, ఇలా చెప్పుకుంటూ వాటి ఇంపార్టెన్సెస్ కూడా అందులో ఇస్తూ మొత్తం ఆ చరిత్రలో మీరు చదివితే బాగా అన్నిటిని కూర్చి మనకి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. అది నిజమా అబద్ధమా, వినాయకుడు నిజంగా అక్కడ కూర్చొని ఉంటాడా లేదా అన్నది పక్కన పెడితే, మనం నేర్చుకునేది అయితే చాలా ఉంది అందులో. సో అందుకని ఆ నేర్చుకోవడం అనేది నేర్చుకొని యాక్చువల్ విషయం పురాణంలో ఏది ఉందో దాన్ని ఈ విధంగా సైంటిఫిక్గా అనలైజ్ చేసుకుంటే వాటి మీనింగ్సే అవి, ఆ యొక్క పదాల యొక్క అర్థాలే అవి, మనం కాదనలేం కదా. సో అందుకని అదనమాట. సో ఐ థింక్ మనము లెట్స్ గో అహెడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి కలుద్దాము, కలిసి ఈ విఘ్నరాజు గురించి మాట్లాడదాము, గజాసురుడి గురించి మాట్లాడదాము. ఈ రెండింటిని మనం ముందుకు తీసుకెళ్దాం ఇప్పుడు. ఓకేనండి, సార్ ఆల్ రైట్, ఉంటాం మరి. నమస్కారం.